పెట్టనంత కాలం దేవుడు జోక్యం చేసుకోడు నీ పిల్లల విషయంలో, నీ కుటుంబం విషయంలో. ఈ లోకములో ఉన్నవారు, ఈ లోకములో ఉన్న ప్రజలు, నీ చుట్టాలు, రక్త సంబంధులు, స్నేహితులు ఎట్లనైనా బ్రతకని, నువ్వు మాత్రం చచ్చిన క్రైస్తవుడిగా మారాలి. వద్దు మనకి అవే. చనిపోవాలా? వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడో ఆ నెరవేర్పు నీ జీవితంలో అనుభవించు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, గత సంవత్సరం అంతా కూడా నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితం, కుటుంబ జీవితం ఏ విధంగా గడిచిపోయిందో, కానీ గత సంవత్సరాల నుంచి నిన్ను, నీ కుటుంబాన్ని స్వాధీనం చేసుకున్న ఆ యొక్క అపవాది కబంధ హస్తాలలో నుంచి నిన్ను విడిపించి క్రొత్త సంవత్సరంలో నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. అందుని బట్టి ఈ రెండో రాత్రి కూడా దేవుడు తన హృదయంలో ఉన్న స్పందనను నీకు బయలుపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా, ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని మనం విందాం. ఒక పండుగ సందర్భంగా గ్రీసు దేశస్థులు యేసుక్రీస్తుని కలవటానికి వచ్చినారు. యేసుక్రీస్తుని కలిసి యేసయ్యతో కొన్ని విషయాలు మాట్లాడాలనే ఆలోచనతో ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు తన అంతరంగంలో ఒక ఆలోచనతో, ఒక సిద్ధపాటుతో ముందుకు సాగుతూ ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో, అక్కడున్న ప్రజలతో చెప్తున్న మాట ఏంటిదంటే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే నిలిచి ఉంటదట, కానీ అది చనిపోయినప్పుడే విస్తారముగా ఫలిస్తదట. ఒక వ్యక్తి జీవితంలో దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే రాత్రి రాత్రి ఆ వ్యక్తి జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేడు. కానీ దేవునికి కావలసిన కొన్ని అర్హతలు దేవుడు చూడాలని ఆశపడుతూ ఉంటాడు. ఇస్సాకును మోసం చేసినాడు యాకోబు, ఏశావును మోసం చేసినాడు. చేతిలో జ్యేష్ఠత్వపు హక్కు ద్వారా నేను ఈ భూమి మీద నేను ఏమైనా సాధిస్తాను అనే ఆలోచనతో పరిగెత్తుతూ ఉన్నాడు. కానీ ఆ జ్యేష్ఠత్వపు హక్కు ద్వారా యాకోబు దీవించబడలే. ఎక్కడికి వెళ్ళినా యాకోబుకి చేదైన అనుభవమునే అనుభవించినాడు. కానీ సంవత్సరాలు గడిచిన తర్వాత యాకోబు ఇశ్రాయేలుగా మారటానికి యాకోబు పూర్తిగా చనిపోయినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక వ్యక్తి జీవితంలో దేవుని ఆశీర్వాదం అనుభవించాలంటే ఆ వ్యక్తి చనిపోవాలి. ఈ లోకపరంగా, ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనేది ఒక వ్యక్తిలో పూర్తిగా చనిపోవాలి. ఒకవేళ ఆ వ్యక్తి చావకపోతే ఒంటిగానే నిలిచి ఉంటాడు. ఆ వ్యక్తి చనిపోతేనే విస్తారముగా ఫలిస్తాడు. చాలా మంది దేవుణ్ణి అపార్థం చేసుకుంటూ ఉంటారు. దేవునికి పక్షపాతము, కొంతమందిని దీవిస్తాడు, కొంతమందిని దీవించాడు అని తప్పుడు అభిప్రాయము భగవంతుని విషయంలో చాలా మంది ప్రజలకు ఉంటుంది. కానీ ఒక వ్యక్తిని దేవుడు దీవించాలంటే రాత్రి రాత్రి నిన్ను కోటీశ్వరునిగా దేవుడు చెయ్యడు. రాత్రి రాత్రి యావత్ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చడు. కానీ నీవు చనిపోనంత కాలం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకో. నువ్వెప్పుడైతే చనిపోతావో అప్పుడు దేవుని దీవెనలు పొందుకుంటావు. ఆదికాండం 12వ అధ్యాయంలోనే అబ్రహాముకు దేవుడు ఇస్సాకును అనుగ్రహించినాడు. కానీ ఇస్సాకు అబ్రహాము చేతిలో ఎప్పుడు వచ్చినాడంటే 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకు ఇస్సాకుని అనుగ్రహించినాడు. కానీ కొన్ని సంవత్సరాలంతా కూడా దేవుడు ఎక్కువగా అబ్రహాం విషయంలో ప్రయాసపడ్డాడు.
అబ్రహాము పూర్తిగా చనిపోనంత కాలము కూడా ఇస్సాకు అనే ఆశీర్వాదాన్ని అబ్రహాముకు దేవుడు ఇవ్వలేకపోయినాడు. కాబట్టి రాత్రి నా ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఎవరివైనా కావచ్చు. ఆ సభలకు వెళ్తే నేను దీవించబడతా, ఈ సభలకు వెళ్తే నేను దీవించబడతా, ఆ దైవ సేవకుని యొక్క హస్త నిక్షేపణ నాపై పడితే నా కుటుంబంలో ఉన్న శాపం అనే కాడి విరిగిపోతుంది అనే ఆలోచనతో నువ్వు ఈ ప్రజల్లో ఈ యొక్క గ్రౌండ్లోకి వచ్చి కూర్చున్నావేమో. కానీ ఎంతమంది దైవ సేవకుల యొక్క హస్త నిక్షేపణ నీపై పడ్డా, ఎన్ని సభలను అటెండ్ అయినా నువ్వు చనిపోనంత కాలం దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, దీవించాడు. నువ్వు చావనంత కాలం దేవుడు నిన్ను దీవించాడు, ఆశీర్వదించాడు. అన్నిటిపై ఆధారపడి విసిగిపోయి యాకోబు ఏకాంతంగా దేవుణ్ణి కలవటానికి వెళ్ళినాడు. ఎప్పుడైతే దేవుణ్ణి కలవటానికి వెళ్ళినాడో అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, స్టిల్ నీ పేరేం పేరు అని అడుగుతున్నాడు. ఆమెన్. అప్పుడు యాకోబు అంటున్నాడు, నా పేరు యాకోబు అనేసి అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అప్పుడు యాకోబు పూర్తిగా చనిపోయినాడు. అప్పుడు దేవుడు యాకోబుకి ఇశ్రాయేలుగా మార్చి యాకోబును దీవించినట్టు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ ప్రత్యక్షత ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడైతే అబ్రహాము చనిపోయినాడో దేవుడు అప్పుడు అబ్రహాముకు దేవుడు ఇస్సాకుని అనుగ్రహించినాడు. ఈ లోకపరంగా అబ్రహాము చనిపోయినాడు. అప్పుడు దేవుడు అబ్రహాముకి ఇస్సాకును అనుగ్రహించినాడు. బైబిల్ గ్రంథంలో ఒక యవనస్తుడు మనం కనబడతాడు. ఆదికాండం 27వ అధ్యాయం 5వ వచనం నుంచి 11వ వచనంలో ఒక యవనస్తుడు కనబడతాడు. ఆయన పేరే యోసేపు. ఆమెన్. ఈరోజు యోసేపు గురించి నీతో క్లుప్తంగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఆదికాండము 37వ అధ్యాయం 5వ వచనం నుంచి 11వ వచనంలో మనం చూసుకున్నట్లయితే యోసేపుకు దేవుడు మంచి మంచి కళలని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ కళల్లో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే యోసేపుతో, యోసేపు, నేను నిన్ను ఆశీర్వదించి దీవించి నిన్ను తలగా ఉంచబోతున్నాను. నీ సహోదరులు నీకు దాసులుగా ఉండబోతున్నారు. నిన్ను నేను గొప్పవాణ్ణిగా చెయ్యబోతున్నాను యోసేపు అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ కలలని తండ్రికి సహోదరులకు వివరించినప్పుడు ఆ సహోదరులు ఎంతగానో ద్వేషమును పెంచుకున్నారు యోసేపు మీద. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తికి వాగ్దానం చేసినాడు అంటే ఎట్టి పరిస్థితిలో ఆ వాగ్దానాన్ని మాత్రం నెరవేరుస్తాడు. ఆమెన్. హల్లెలూయా. వాగ్దానమును మాత్రం 100% నెరవేరుస్తాడు. అది ఎప్పుడు నెరవేరుస్తాడంటే ఆ వ్యక్తి ఈ లోకపరంగా చనిపోయినప్పుడే. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకపరంగా చనిపోయినప్పుడే. యోసేపుకి ఒక మంచి వాగ్దానం ఉన్నది చేతిలో. యోసేపు, నిన్ను గొప్పవాణ్ణిగా నేను ఆశీర్వదించి దీవించబోతున్నాను అనే వాగ్దానం ఉన్నది. కానీ యోసేపు రాత్రి ఆ వాగ్దానము స్వతంత్రించుకోలేదు. కానీ ఆ వాగ్దానము తన జీవితంలో నెరవేర్చబడటానికి దేవుడు అడుగడుగున యోసేపును పరీక్షించినాడు. ఆమెన్. హల్లెలూయా. అడుగడుగున దేవుడు యోసేపును పరీక్షించినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో దేవుని యొక్క వాగ్దానం ఫుల్ఫిల్మెంట్ జరగాలంటే అడుగడుగున నీవు నేను దేవుని చేత పరీక్షింపబడుతూ ఉంటాం. ఎందుకు నీవు నేను పరీక్షింపబడతామంటే దేవునికి నీ విషయంలో సంపూర్ణ నిర్ధారణ కలగాల. గట్టిగా చప్పట్లు కొడదాం. నిన్ను భవిష్యత్తులో నమ్మాలా వద్దా? నిన్ను భవిష్యత్తులో నమ్మి తన బాధ్యత ఇవ్వాలా వద్దా?
నిర్ధారణ కావటానికి, కన్ఫర్మేషన్ కలగటానికి అడుగడుగునా దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. చాలా మంది ఈ పరీక్షలలో ఓడిపోతారు. చాలా కొద్ది మంది ఈ పరీక్షలలో నెగ్గి గొప్పవాడుగా దీవించబడతారు. గట్టిగా చెప్పట్లు కూడా. కానీ దేవునికి ఎన్నడూ పక్షపాతం లేదండి. దేవుడు అందరినీ దీవించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు జీవితంలో పరీక్ష ప్రారంభమైపోయింది. ఒకానొక దినమున పోతీఫర్ భార్య వచ్చి నిలబడ్డది యోసేపు ముందు. యోసేపును దేవుడు పరీక్షిస్తున్నాడు. పోతీఫర్ భార్య నిలబడ్డది యోసేపు ముందు. యోసేపుని దేవుడు నమ్మాలా వద్దా నిర్ధారణ కావాలి అంటే పోతీఫర్ భార్య యోసేపు ముందు నిలబడాలా. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. యోసేపు విషయంలో దేవునికి నమ్మకం కలగాలా వద్దా? భవిష్యత్తులో యోసేపుకి బాధ్యతలు ఇవ్వాలా వద్దా? దేవునికి నిర్ధారణ కలగాల అంటే 100% యోసేపు ముందు ఎవరు నిలబడాలా? గట్టిగా చెప్పాలి, పోతీఫర్ భార్య నిలబడాలా. పోతీఫర్ భార్య నిలబడకపోతే యోసేపు యొక్క నమ్మకత్వం నిర్ధారణ కాదు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఉదయం నుంచి రాత్రి దాకా అనేక పోతీఫర్ భార్యలు నీ ముందు నిలబడతారు. ఆమెన్. టీవీ ఆన్ చేయగానే పోతీఫర్ భార్య, టీవీ దగ్గరికి వెళ్ళగానే శోధన. ఎగ్జామినేషన్స్ హాల్స్ లోకి పిల్లలు వెళ్ళి కూర్చుంటారు. అందరూ కాపీ కొడతా ఉంటారు. కాపీ కొట్టడానికి అన్ని అనుకూలతలు ఉంటాయి. అప్పుడు దేవుడు నిన్ను పరీక్షిస్తా ఉంటాడు. బీ కేర్ఫుల్. హల్లెలూయా. నిన్ను దేవుడు నమ్మాలా వద్దా? దేవునికి నీ విషయంలో కన్ఫర్మేషన్ కావాలా వద్దా? నిర్ధారణ కావాలి అంటే ఇన్విజిలేటర్ సైతం నీ చేతిలో ఒక ఆన్సర్ షీట్ తెచ్చి నీ ముందు పెట్టేస్తుంది అంతే. కాపీ కొట్టడానికి అన్ని అనుకూలతలు ఉంటాయి. అందరు కాపీ కొట్టినా నువ్వు కాపీ కొట్టకపోతే అప్పుడు దేవుడు నిన్ను నమ్ముతాడు. చప్పట్లు కొడదాం. నీ ఉద్యోగంలో అందరూ లంచాలు తీసుకుంటా ఉంటారు. కానీ లంచాలు తీసుకునే అనుకూలతలు ఉన్నా నువ్వు తీసుకోనప్పుడే దేవుడు నిన్ను నమ్ముతాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. నీ చుట్టాలు, రక్త సంబంధులు, బంధుమిత్రులు అందరూ కూర్చొని టీవీ సీరియల్స్ చూస్తూ ఉంటారు, సినిమాలు చూస్తూ ఉంటారు, అబద్ధాలు ఆడుతూ ఉంటారు, ఆచారాలు ఆ పద్ధతులను పాటిస్తూ ఉంటారు. కానీ ఆ సమయంలోనే నువ్వు పరీక్షింపబడుతూ ఉంటావు అంతే. వాళ్ళు చేస్తున్న సమయంలో నీవు విడిచిపెట్టి జాగ్రత్త వహిస్తే అప్పుడు దేవుడు నిన్ను నమ్ముతాడు. హల్లెలూయా. కొంతమంది క్రీస్తుని అంగీకరించిన చావని క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. వారి పాత పద్ధతులను విడిచిపెట్టరు. చూడండి, యేసుక్రీస్తుని నమ్ముకుంటారండి కొంతమంది. యేసుక్రీస్తుని నమ్ముకొని యేసుక్రీస్తు బిడ్డలుగా మందిరాలకు వెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళ పాత పద్ధతులను మాత్రము చంపుకోరు. ఎందుకు కొన్ని కుటుంబాలలో దయ్యాలు తాండవిస్తాయంటే, ఎందుకు కొన్ని కుటుంబాలు కష్టపడుతూ ఉంటారు, ప్రయాసపడుతూ ఉంటారు, కానీ వారి జీవితాలలో ఎందుకు అభివృద్ధి ఉండదో తెలుసా? చావవలసినవి ఇంకా చావవు, చంపుకోవలసినవి ఇంకా చంపుకోరు. వారి పాత పద్ధతులు. పెళ్లిళ్ళు కావాలంటే వాళ్ళకి ఏ రోజులు కావాలా చెప్పాలా? మంచి రోజులు కావాలండి. పంచాంగాలు కావాలా క్రైస్తవులకి, జాతకాలు కావాలా క్రైస్తవులకి. ఇవి వదిలిపెట్టరు. ప్రియ సహోదరి, నువ్వు చావనంత కాలం దేవుడు నిన్ను ఆశీర్వదించాడు.
నీ పాత పద్ధతులు విడిచిపెట్టనంత కాలం దేవుడు జోక్యం చేసుకోడు నీ పిల్లల విషయంలో, నీ కుటుంబం విషయంలో. ఈ లోకంలో ఉన్నవారు, ఈ లోకంలో ఉన్న ప్రజలు, నీ చుట్టాలు, రక్త సంబంధులు, స్నేహితులు ఎట్లనైనా బ్రతకని, నువ్వు మాత్రం చచ్చిన క్రైస్తవుడిగా మారాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. వద్దు మనకి అవే, నువ్వు చనిపోవాలా. వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడో ఆ నెరవేర్పు నీ జీవితంలో అనుభవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ చేస్తుండే సమయంలో నువ్వు చేస్తావా లేదా అని దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఎందుకో తెలుసా? నిన్ను భవిష్యత్తులో నమ్మటానికి, నమ్మి తన బాధ్యతనివ్వటానికి. యోసేపుకి ఆత్మీయ తండ్రి లేడు, యోసేపుకి ఒక సహవాసం లేదు, యోసేపుకి మంచి చెప్పేవారు లేరు. కానీ యవ్వన వయస్సులో పోతీఫర్ భార్య నిలబడ్డదంతే. ఆ సమయంలో దేవుని యొక్క పరీక్షలో యోసేపు నెగ్గినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ విధంగా 13 వయస్సు అప్పుడు యోసేపు ఐగుప్తు ప్రాంతంలో అడుగు పెట్టినాడు. యోసేపుకి 30వ వయస్సు వచ్చినప్పుడు దేవుడు 37వ అధ్యాయంలో ఉన్న వాగ్దానమును తన జీవితంలో నెరవేర్చినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంచుమించు 17 సంవత్సరాలు దేవుడు యోసేపును పరీక్షించినాడు. పరీక్షించి 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 చివరికి యోసేపు సంపూర్ణంగా చనిపోయిన తర్వాత దేవుడు యోసేపుని ఆ పట్టణానికి గవర్నర్గా మార్చినాడు. గట్టిగా చప్పట్టుకున్నాడు. చిన్న వయస్సులో 15వ వయస్సు అప్పుడు బబులోను పట్టణంలో అడుగు పెట్టినాడు దానియేలు. కానీ 85వ వయస్సు అప్పుడు అంత్య దినముల యొక్క ప్రత్యక్షత దానియేలుకి దొరికింది. కానీ 70 సంవత్సరాలు దేవుడు దానియేలుని పరీక్షించినాడు. నెబుకద్నెజర్ యొక్క అన్న పానీయములు వచ్చినప్పుడు స్వీకరిస్తాడా లేదా? హల్లెలూయా. అన్న పానీయాల ద్వారా తన్ను తాను బలహీనపరుచుకుంటాడా, దానిని రిజెక్ట్ చేస్తాడని దేవుడు దానియేలుని 70 సంవత్సరాలు పరీక్షించినాడు. 85వ సంవత్సరం అప్పుడు దానియేలుకి అంత్య దినముల యొక్క ప్రత్యక్షత దేవుడిచ్చినాడు. ఆమెన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, దేవుడు రోజు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను ఆశీర్వదించడానికి. దేవుడు రోజు నిన్ను పరిశోధిస్తున్నాడు. ఎందుకో తెలుసా? గోధుమ గింజ అది చావకుండిన ఎడల అది వంటిగానే నిలిచి ఉంటదట. అది చస్తేనే కానీ విస్తారముగా ఫలిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చస్తేనే గాని విస్తారంగా ఫలిస్తుంది. ఇక్కడ ఒక యవ్వన సహోదరి, నీకు వివాహము జరగటంలే, ఇంచుమించు నీకు 30-32 సంవత్సరాలు వయస్సులో ఉన్నావు, నీకు వివాహము జరగటంలే, ఎన్నో సంబంధాలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి, చేదును అనుభవిస్తున్నావు. త్వరగాలే హోలీ స్పిరిట్ తాకు. చాలా త్వరలో ఒక మంచి సంబంధం రాబోతున్నది. పట్టుకోండి వెనకాల. టచ్ ఫైర్, టచ్. ఇక్కడ ఒక గ్రీన్ సారీ సిస్టర్, థైరాయిడ్ తో బాధపడుతున్నావు. త్వరగలే గ్రీన్ సారీ కట్టుకున్నావు, థైరాయిడ్ తో బాధపడుతున్నావు. గ్రీన్ సారీ పట్టుకోండి రైట్ నౌ. టచ్, కళ్ళు మూసుకో. టచ్, టచ్, టచ్. ఒక బ్లూ డ్రెస్ వేసుకున్న సిస్టర్, బ్లీడింగ్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నావు. బ్లూ డ్రెస్, బ్లూ డ్రెస్, బ్లీడింగ్ ప్రాబ్లం, బ్లీడింగ్ ప్రాబ్లం. లే త్వరగా. సెక్యూరియా మోహోఫే కన్ జహోదర్ నోసియాలా. బ్లూ డ్రెస్ పట్టుకోండి రైట్ నౌ, రైట్ నౌ పట్టుకో. ఫైర్ లార్డ్, ఫైర్ లార్డ్. టచ్, టచ్, టచ్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇక్కడ ఒక సహోదరి ఉన్నది, నీ శరీరంలో ఒక ఆపరేషన్ అయింది, పస్ ఫార్మేషన్ ఉన్నది. పస్ ఫార్మేషన్
చీము కారటం, ఆ గాయం ఇక ఎండిపోలే, ఆ పచ్చి పచ్చిగా ఉన్నది. త్వరగా లేచి నిలబడు, నీ ముఖం మీద పుట్టుమచ్చ ఉన్నది, త్వరగా లే. ఇప్పుడే ఆ గాయం ఎండిపోతున్న తీసుకో, గాయం ఎండిపోతున్న తీసుకో. రైట్ నౌ టచ్ 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 ఇన్ జీసస్ నేమ్. ఆమేన్ ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసుని కనపరుస్తా. ఈ రాత్రి నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నీ జీవితంలో ఒక నూతనమైన కార్యం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. యోసేపును దేవుడు ఎప్పుడు నమ్మినాడు అంటే, పోతీఫర్ భార్య ముందు నిలబడ్డ తర్వాత దేవునికి నిర్ధారణ అయిపోయింది. కానీ 28వ సంవత్సరం అప్పుడే యోసేపు గవర్నర్ కావాలి. కానీ 30వ సంవత్సరం అప్పుడు దేవుడు యోసేపుని గవర్నర్గా ఆశీర్వదించినాడు. ఎందుకు ఇంకా 2 సంవత్సరాలు యోసేపు జీవితంలో ఆలస్యం ఎందుకైందంటే, చదవండి ఆదికాండం 40వ అధ్యాయం 14వ వచనం. ఎందుకు ఇంకా దేవుడు డిలే చేస్తూ వచ్చినాడు? కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని, నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని, నా యందు కరుణించి ఫరోతో నన్ను గురించి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, దేవునితో అంత నడిచిన యోసేపు ఆ పానదాయకునితో ఏమంటున్నాడంటే, నువ్వు క్షేమము కలిగి వెళ్ళిపోయిన తర్వాత నా గురించి ఫరోకి రికమెండేషన్ చెయ్యి అంటే. ఇంకా యోసేపు చనిపోయిందా? చెప్పాలా? ఇంకా చనిపోలే యోసేపు. అంటే దేవుడు నమ్మదగిన దేవుడా కాదా? ఆమెన్ హల్లెలూయా. దేవుడు అన్ని సమయాలలో నమ్మదగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. మనకి అనిపిస్తుంది ఎంత కాలమో యోసేపు జీవితంలో ఆ కళ నెరవేర్పు జరగటం లేదు. యోసేపుకు కూడా ఎంత కాలము 37వ అధ్యాయంలో నా కళ నెరవేర్చబడటం లేదనే ఆలోచన కలగచ్చు. కానీ చివరి సమయం అప్పుడు కూడా ఏమంటున్నాడంటే, యోసేపు నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నా గురించి ఫరోకి రికమెండేషన్ చేయవా అంటున్నాడు. కింద అధ్యాయం 1వ వచనం చదువు. 2 ఏళ్ళు గడిచిన తర్వాత హల్లెలూయా. చాలు. ఎన్నేళ్ళు గడిచినాయి చెప్పాలి? 2 ఏళ్ళు గడిచిపోయినాయి. ఎందుకో తెలుసా? నా గురించి ఫరోకి రికమెండేషన్ చెయ్యి అన్నాడు, అంతే. దేవుడు 2 సంవత్సరాలు ఆలస్యం చేసినాడు. ఈ రాత్రి నువ్వు ఎవరివైనా కావచ్చు. 2012 బైబిల్ గ్రంథంలో సంపూర్ణ సంఖ్య ఎందరు నమ్ముతున్నారు? 11 దాకా నీ జీవితం ఏ విధంగా ఉన్నదో, కానీ ఈ 12లో నిన్ను దీవించటానికే, నిన్ను ఆశీర్వదించటానికే, నిన్ను అభివృద్ధిలోకి నడిపించటానికే ఈ మహాసభలో. కానీ నువ్వు చనిపోవాలి. ఒకటి చెప్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉన్న ప్రేమలన్నీ కూడా డూప్లికేట్ ప్రేమలే. నీ బిడ్డల ప్రేమ అయినా, నీ భర్త ప్రేమ అయినా, నీ భార్య ప్రేమ అయినా, ఎవరి ప్రేమలైనా అవి కొద్ది కాలం ఉండి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే ప్రేమ. కానీ ఐగుప్తులోకి ఎంటర్ అయినప్పటి నుంచి యోసేపుని గవర్నర్గా చేసి గొప్ప స్థాయిలోకి తీసుకొని వెళ్ళి యోసేపు చనిపోయేంత వరకు ఉన్న ప్రేమ ఎవరిదంటే యేసయ్య ప్రేమ మాత్రమే. సహోదరులు విడిచిపెట్టినారు, అందరూ విడిచిపెట్టినారు యోసేపుని. కానీ చిన్న యోసేపు 13 years అండి పాపం, కుమారునికి చిన్న బాబు పాపం, ఎన్ని కష్టాలు పడ్డాడో. కానీ ఆయనను అందరూ విడిచిపెట్టినా నా మంచి యేసయ్య
యోసేపును విడిచిపెట్టావు. నాకు 8 సంవత్సరాల నుండి తలనొప్పి ఉండేది. అలాగే 5 సంవత్సరాలు కిడ్నీ ప్రాబ్లం ఉంది నాకు. ఆ రోజు దేవుని వెలుగొస్తుంది, మీ ప్రాబ్లం ఉన్న అక్కడ చేతులు పెట్టుకోండి అని పాస్టర్ గారు చెప్పినప్పుడు నేను చేతులు పెట్టుకున్నాను. దేవుని వెలుగు నా దగ్గరకు వచ్చి కళ్ళు మూసిపోయినాయి. నాకు పెద్ద కుమారుడు స్టేజ్ మీద తీసుకొచ్చిన తర్వాత కర్చీప్తో ప్రేయర్ చేశారు అయ్యగారు. అప్పుడు కళ్ళు ఇడిపోయినాయి. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు వచ్చి నా ఒంట్లో ఎలాంటి చిన్న బలహీనత కూడా లేదు. నేను ఎంతగానో స్వస్థపడ్డాను. నేను 2 లక్షలు ఖర్చు పెట్టాను తలనొప్పి గురించి. అసలు ఒక్క మంది కూడా. చూడండి ఎంత అద్భుతమైన సాక్ష్యం. చూడండి 7 సంవత్సరాలు పెట్టి బాధపడుతున్న తలనొప్పి నుండి, అలాగే 5 సంవత్సరాల నుండి బాధపడుతున్న నుండి కిడ్నీస్ పెయిన్ నుండి దేవుడు ఆశ్చర్యకరంగా విడుదలిచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. చూడండి, ఈ కుమార్తె ముస్లిం కుటుంబంలో నుండి ఈ స్థలానికి వచ్చారు. ఈమె జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశారు. తన యొక్క భర్త ఆటో యాక్సిడెంట్ లో మరి పోలీసు కేసు ఆయన మీద పెట్టడం జరిగిందనమాట. ఆ కేసు చాలా రోజులుగా పోలీస్ స్టేషన్లో పెండింగ్ ఉండిపోయింది. అయితే నిన్న దినాన ఈ సహోదరి మరి ఈ మీటింగ్కి వచ్చేసి దైవ సేవకులు ప్రార్థన చేసినటువంటి ప్రేయర్ ఆయిల్ అలాగే కర్చీఫ్ తీసుకుని వెళ్ళి తన భర్త కొరకు ప్రార్థన చేశారు. చేయగానే మరి ఆ పోలీస్ స్టేషన్లో కేసు కొట్టేయటం మాత్రమే కాదు, కానీ వీరికి కొంత నష్టపరిహారం కూడా ఇవ్వటం జరిగింది. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. ఈ సహోదరి అంటుంది, ఇంతకు ముందు నేను బైబిల్ కనపడకుండా నేను ప్రార్థనకు వచ్చేదాన్ని, ఇప్పుడు బైబిల్ కనబడేటట్టుగా నేను దేవుని సన్నిధికి వస్తానని చెప్తుంది. ఇది నిజమైన ఉజ్జీవం. కానీ నేను ఈ సంఘానికి వెళ్ళాను కానీ అసలు ఇలాంటి అద్భుతం సంఘం బడికి ఎప్పుడు చూడలేదు. నా కనీతరిలో బడికి గొప్ప అభిషేకం అండి, చాలా అద్భుతం అండి. చాలా మంది కూడా హర్షపరుస్తున్నారు. మీటింగ్లో మాత్రం చాలా అద్భుతం అండి. అసలు ఈ మీటింగ్లు ఎప్పుడు జరిగితే ఎప్పుడెప్పుడు పెడతారని చెప్పి మా విజయవాడలో ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తారు. మా సంఘంలో వాళ్ళైతే ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు. ఎంత అద్భుతం జరుగుతున్నాయి. నూనె బాటలు కేవలం నెత్తి మీద పోస్తేనే ఆ గాలిపోయి స్వస్థత పొందిన మా సంఘంలో జరిగినవి ఉన్నాయి. అట్లా చాలా బాగుందండి మెసేజ్. నా లైఫ్లో ఫస్ట్ ఇలాంటి మెసేజ్ చూడడం వినడం. చాలా మీటింగ్లు చూశాను కానీ ఇంత గొప్ప అద్భుతాలు చూడలేదు. హన్మకొండ వరంగల్ పట్టణస్థులకు శుభవార్త. అక్టోబర్ 23, 24, 25, 26 తేదీల్లో హైగ్రవ్ చారి మున్సిపల్ గ్రౌండ్స్ లో బాలసముద్రం ప్రతిరోజు సాయంత్రం 6 నుండి 9 గంటల వరకు మీటింగ్స్ జరగబోతున్నాయి. పరిశుద్ధాత్మ దేవునితో పాటు శక్తివంతమైన వాక్యంతో పాటు దేవుడు తన ఆత్మచేత కదలబోతున్న దినాలు బలమైన మీ జీవితాల్లో అద్భుతాలు దేవుడు చేయాలనుకుంటుండగా రండి, పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.